హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన మంత్రివర్గ సమావేశం, క్యాబినెట్ భేటీ, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పలు కీలక అంశాలపై రాష్ట్ర కేబినెట్ సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చే దిశగా చారిత్రాత్మక ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేబినెట్ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు మరియు వాటి ప్రభావాలు ఇక్కడ చూద్దాము. మొదటిది కరువు భత్యం, డిఏ మంజూరు, ఆర్థిక ఊరట. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు 3.64% కరువు భత్యం మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరల నేపథ్యంలో ఈ డిఏ మంజూరు ఉత్తర్వులకు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఊరట, ఉపశమనం కలిగిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగుల నెలవారీ వేతనాలు, పెన్షన్లు పెరగనున్నాయి. పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలన్న ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం గమనార్హం. రెండవది పెండింగ్ బిల్లుల క్లియరెన్స్. నెలకు 700 కోట్ల రూపాయల విడుదల. ఉద్యోగులను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న పెండింగ్ బిల్లుల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసింది. ఇకపై ప్రతి నెల 700 కోట్ల రూపాయల చొప్పున పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సో, దీని పరిధిలోకి వచ్చే బిల్లులు ఏంటంటే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్, జీపీఎఫ్ బిల్స్, అలాగే టీఏ, డీఏలు, సరెండర్ లీవ్స్ వంటి అనేక రకాల పెండింగ్ బిల్లులను ఈ నిధుల ద్వారా అయితే దశల ద్వారా చెల్లిస్తారు. ప్రయోజనం: సొంత డబ్బులు ఖర్చు పెట్టి రియంబర్స్మెంట్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది భారీ ఊరటగా అయితే చెప్పవచ్చు. వారి ఆర్థిక ప్రణాళికకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఇకపోతే మూడవ అంశము ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్, మెరుగైన వైద్య సేవలకు ఆమోదము. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పటిష్టమైన ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కార్డులకు, ఈహెచ్ఎస్ కార్డులకు కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. లక్ష్యం: ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటల్స్లో నగదు రహిత వైద్యాన్ని అందించడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం. సో, ఈ పథకం విధి విధానాలు, నెట్వర్క్ హాస్పిటల్స్ల లిస్టు, కవరేజ్ పరిమితులపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ నిర్ణయం నిదర్శనం. ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన సాధారణ బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉద్యోగ ఉపాధ్యాయుల సాధారణ బదిలీల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సో, ఈ నిర్ణయంతో సొంత జిల్లాలకు, తమకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల కల నెరవేరనుంది. ఇది ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబపరమైన సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా పారదర్శకమైన కౌన్సెలింగ్ పద్ధతిలో ఈ బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం త్వరలోనే షెడ్యూల్ మరియు మార్గదర్శకాలను జారీ చేయనుంది. ఈ నిర్ణయాలు ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాయి. డిఏ మంజూరు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఆరోగ్య భద్రత, బదిలీల వంటి కీలక అంశాలను ఒకేసారి పరిష్కరించడం ద్వారా ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలైతే ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల భాగస్వామ్యం మరింత మెరుగుపడాలని అయితే విశ్లేషకులు భావిస్తున్నారు.